న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రవరం రూరల్ కడియం గ్రామంలో మాజీ సీఎం జగన్ పుట్టినరోజు పురస్కరించుకొని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో సుందరంగా కూరగాయలతో ఏర్పాటు చేసిన 25 అడుగుల జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో వినూత్న రీతిలో పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ మండల అధ్యక్షులు యాదల సతీష్ చంద్ర స్టాలిన్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అణగారిన వర్గాలు ఆప్తుడు, మహిళా పక్షపాతి, రైతు సంక్షేమానికి చిరునామా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన జన్మదిన వేడుకలు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిరిజాల బాబు ఆధ్వర్యంలో కడియంలో ఏర్పాటు చేశామన్నారు. ఇక 25 కిలోల కేక్ ను అలాగే వివిధ రకాలైన టన్ను కూరగాయలు, 25 కిలోల ఆకుకూరలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 25 అడుగుల చిత్రపటాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారన్నారు. గిరిజాల బాబు మాట్లాడుతూ జగన్నేత జగనన్న జన్మదినం ప్రజలందరికీ సంతోషకరమైన దినోత్సవమని, దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వలేనని సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి పట్టయ్య, ఎండి సర్కార్ భాష, కానుపోయిన సాగర్, పున్నమి రాజు వీర్రాజు, ఊటుకూరు శైలజ, నందపిరెడ్డి గంగారావు, చిలుకూరి రామకృష్ణ, కట్టుంగి నాగరాజు నాయకులు పాల్గొన్నారు. కడియం గ్రామంలో మరి రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు గారి ఆధ్వర్యంలో ఈరోజు కడియం గ్రామంలో మా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం సందర్భంగా మరి ఇక్కడ వెజిటబుల్స్ అంటే కూరగాయలతో మరి ఆయన యొక్క చిత్రపటాన్ని మరి చిత్రించి మరి ఇక్కడ కడియం మండలానికి, కడియం నియోజకవర్గం రూరల్ నియోజకవర్గం సంబంధించి నాయకులు, కార్యకర్తలు అందరి సమక్షంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రత్యేకత ఉంది. మరి సోదరుడు గిరిజాల బాబు గారు ప్రతి సంవత్సరం కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక కొత్త మరి కడియానికి ఒక ప్రత్యేక స్థానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో కూడా మరి విభిన్న రీతిలో ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేసే పరిస్థితి మరి ఇక్కడ మా బాబు ఆధ్వర్యంలో జరగడం మా అందరికీ కూడా చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదేమైనప్పటికీ మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే. మరి ఈవేళ చూస్తున్న 6 నెలలు అప్పుడే నూతన ప్రభుత్వం 6 నెలలు అయింది. మరి ఆనాడు ఎన్నో మరి వాగ్దానాలు చేయడం జరిగింది. మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రకరకాలుగా కామెంట్లు ఇచ్చి ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. ఈ చేత్తో మీకు పథకాలు ఇస్తున్నాడు, ఆ చేత్తో డబ్బులు లాగేస్తున్నాడు అని ప్రజలకి మాయ మాటలు చెప్పినటువంటి ఈ కూటమి ప్రభుత్వం మరి ఈవేళ 6 నెలల కాలంలో ఒక చేత్తో ఇవ్వడం కాదు, ఏ చేత్తోను కూడా వాళ్ళు ఎవరికి ఏ ప్రజలకి కూడా ఏ పథకం ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ మరి ప్రజలను ఎత్తిన మాత్రం విద్యుత్తు ఛార్జీలని, అదేవిధంగా రైతులకి ధాన్యం విషయంలో కానీ విద్యుత్తు ఈవేళ మరి ప్రతి ఒక్కరికి కూడా విద్యుత్తు మరి మీటర్ల వల్ల విపరీతమైనటువంటి డిజిటల్ మీటర్లు పెడుతున్నారు. మరి ఈవేళ రేపు నుంచి సెల్ ఫోన్లకి ఎలాగైతే మనం ఛార్జింగ్ పెట్టుకుని ముందు టాక్ టైంకి మనం ఎలాగైతే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలో అలాగే ప్రతి లబ్ధిదారుడు కూడా ఈవేళ కరెంటు మీటర్ కోసం ముందుగా డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనం టాక్ టైము అంటే యూజ్ చేసే టైము 1000 రూపాయలు, 2000, 3000 మనం ముందుగా కొనుక్కొని మనం చిప్పు వేయించుకునే పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా మరి మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈవేళ పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నారో మీ అందరికీ తెలుసు. తల్లులు కూడా ఈవేళ ఎంత ఇబ్బంది పడుతున్నారో, అమ్మఒడి లేదు, అదేవిధంగా మరి రైతు నేస్తం లేదు, ఇలాంటి ఎన్నో పథకాలు ఈ పాటికి అప్పుడే 3-4 పథకాలు అందుకునే ప్రజలకి ఈవేళ ఏమీ దొరకని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితిలో మరి ఈ రోజున ఇంత చక్కని కార్యక్రమం మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకలు ఇంత ఘనంగా జరిపిస్తున్నటువంటి మరి రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడ కడియం గ్రామంలో మరి మా కుటుంబ సభ్యులందరం కూడా ఇక్కడ ఆయన వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా వివిధ రూపాల్లో మేము వినూత్న రూపంగా ఏర్పాటు చేస్తూ జరిగేది. దానికి ఒకే ఒక కారణం, మా గౌరవనీయ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే చెప్పారు, మేము ఏం చేసిన కార్యక్రమం పేద ప్రజలకే
పార్టీకి అదేవిధంగా ఒక సందేశమాత్రంగా ఉండేలా చేయమని చెప్పి దాన్ని మేము స్ఫూర్తిగా తీసుకుని మరి ఇంచుమించు సుమారుగా ఒక 10 సంవత్సరాల నుంచి వివిధ రూపాల్లో రైతులు కష్టపడ్డ 6 కాలంగా కష్టపడ్డ ధాన్యంతో ఒకసారి, అదేవిధంగా ఊడ్పులతో, అదేవిధంగా మాకు అందులోని ఈ కరీం మండలానికి ప్రాణాదమైన మొక్కలతో, అదేవిధంగా రకరకాల పువ్వులతో, రకరకాల వ్యాపారంతో ఆయన పండుగ రోజున ఆకృతులు ఏర్పాటు చేసుకుంటాం. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ పంపించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ కూరగాయలతో ఈ కాన్సెప్ట్ ఏర్పాటు చేసుకుంటే కారణం స్థానికంగా ఉన్న ఒక కారణం ఉంది, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంకో కారణం ఉంది. స్థానికంగా ఉన్న కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో నువ్వు ఎంతో కష్టపడి ఈ కడియం మండలంలో ప్రతి పేద ప్రజలకే ఇంట్లో ఉపయోగపడి ఇంట్లో కుటుంబ సభ్యుల కింద వాళ్ళకి భారం తగ్గించే రైతు బజారుని మేము మా మండల ప్రెసిడెంట్ స్టాలిన్ గారు, మరి మా ఆ రోజు ఉన్న చంద్రనాగేశ్వర గారు, ఆకుల వీర్రాజు గారు, మరి మా ముఖ్యంగా మా కోఆర్డినేటర్ మాజీ మంత్రి వర్యులు చెల్లుబోని వేణుగోపాలకృష్ణ గారు, మార్గాని భరతరామ్ గారు, మరి తదితర నాయకులందరూ సహకారంతో మేము ఎంతో కష్టపడి 62 లక్షల రూపాయలు శాంక్షన్ చేసుకుని మరి పనులు మొదలెట్టాక వచ్చిన ఎలక్షన్లో కోడ్ అని చెప్పి ఖాతా ఇస్తాం. ఆ రోజున కోడ్లో ఆపకూడన్నా సరే మేము గౌరవించి, రాజ్యాంగం గౌరవించి, ఏది వివాదాస్పదం అవ్వకూడదని చెప్పి ఒక వెనకడుగు వేసి మొత్తం తర్వాత దరిమిరాల ఆంధ్రప్రదేశ్ ప్రజల తీర్పు విభిన్నంగా వస్తాం. వాళ్ళలో స్థానికంగా ఉన్న నాయకత్వం ఆ రైతు బజార్ అవ్వకూడదని చెప్పి ఆపారు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం MNews సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.